హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రీడింగ్ అంతా చూసిన తర్వాత కూడా మీకు ఒక పాయింట్ కూడా రెజొనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు. సో రీడింగ్లో బలవంతంగా ఫిట్ అవ్వడానికి ట్రై చేయకండి. రీడింగ్ ఎవరికోసమే చూస్తున్నారో వాళ్ళ పేరు తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, Two of Wands, Devil, Tower and ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఒక సైకిల్, కార్మిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది, ఆల్రెడీ ఎండెడ్. సో ఈ పర్సన్ ఏంటంటే తన ఫ్యూచర్, తన లైఫ్లో స్టెబిలిటీ, వీటి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో మేబీ ఈ పర్సన్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఏదో రిలేషన్షిప్లో ఉండడమో లేదా ఏదో జాబ్ ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయడమో చేశారు. బట్ అక్కడ డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. కానీ ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల ఇప్పుడు ఈ పర్సన్ తన లైఫ్లో స్టెబిలిటీ అండ్ సీరియస్నెస్ కోసం ఆలోచిస్తున్నారు. అంటే ఈ లైఫ్ని పెద్దగా సీరియస్గా తీసుకున్న పర్సన్ అయితే కాదు ఈ పర్సన్. ఎవరేం చెప్తే అది చేయడం, ఎవరేమి చేయమంటే ఎవరేది కరెక్ట్ అంటే అదే ఈ పర్సన్ కూడా కరెక్ట్ అనుకోవడం, అలా రాంగ్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళని ఫాలో అవ్వడం, ఇలా ఏదో కొంచెం రాంగ్ స్టెప్ వేశారు లైఫ్లో. సో ఆ టాక్సిసిటీ, దట్ టాక్సిక్ సైకిల్, టాక్సిక్ పీపుల్, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, వాటి నుండి ఇప్పుడు ఈ పర్సన్ కంప్లీట్గా బయటకు వచ్చారు. సో ఇప్పుడు ట్రూత్ ఏంటి అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. ఆల్రెడీ ఈ పర్సన్ కొన్ని కార్మిక్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఫ్రమ్ దేర్ పాస్ట్. ఈ కార్మిక్ లెసన్స్ ఈ పర్సన్ లైఫ్ మళ్ళీ స్పాయిల్ అవ్వకుండా చూసుకోవడానికి ఈ కార్మిక్ లెసన్స్ బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా కూడా యూనివర్స్ మనం రాంగ్ డైరెక్షన్లో, రాంగ్ ట్రాక్ పైన వెళ్తున్నప్పుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఒక రాంగ్ గైడెన్స్ తీసుకున్నాం, మనం దేంట్లోనో పడిపోయాం, ట్రాప్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. సో దాని నుండి బయటికి రావాలి అని అంటే ఆ ట్రాప్ సిచ్యువేషన్లో మనకి ఎలాంటి లెసన్స్ అయితే నేర్పించాలో అవన్నీ నేర్పిస్తుంది యూనివర్స్. అదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే లైఫ్లో ఇంకెప్పుడు అలా రాంగ్ స్టెప్ వేయొద్దు అని చెప్పడం అనమాట. సో ఈ పర్సన్ లైఫ్లో కూడా అదే జరిగింది. బట్ నౌ దిస్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ రియలైజింగ్ దేర్ మిస్టేక్స్. ఓకే, దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షెల్. బట్ ఈ పర్సన్ ఇప్పుడు తీసుకోబోయే డెసిషన్ ఏదైతే ఉందో అదే తన ఫ్యూచర్ని ఒక బ్రైట్ ఫ్యూచర్గా మార్చబోతుంది. ఇక్కడ మనకి చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ 2 times వస్తున్నాయి మనకి కార్డ్స్, అన్ని కార్డ్స్ కూడా. ఎస్, 4 of Wands 2 times వస్తుంది, ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, అండ్ డెత్ కార్డ్ కూడా మనకి 2 times వస్తుంది, డెవిల్ కార్డ్ 2 times వచ్చింది. సో ఇక్కడ ఏంటి, దీనికి అర్థం ఏంటి అంటే యూనివర్స్ ఏం చెప్తుంది అసలు, ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, ఏంజల్స్ ఆర్ షోయింగ్ మీ దట్ దెర్ ఈజ్ ఏ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ టాక్సిసిటీ, ఇది ఒక ఎడిక్షన్. ఈ పర్సనల్ లైఫ్లో ఎడిక్షన్ అంటే ఎవరు అంటే ఒక పర్సన్ ఎవరో ఉన్నారు. ఐ సీ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. సో ఆ ఎడిక్షన్ని వదిలేశారు అండ్ తనకున్న అదర్ ఎడిక్షన్స్ కూడా వదిలేశారు, కోడిపెండెన్సీస్ అన్నీ కూడా వదిలేశారు ఈ పర్సన్. అండ్ నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక బ్రైట్ స్టార్లా చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యూ యాజ్ ద స్టార్, యాజ్ ఎ డైమండ్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్.
మీరు చాలా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఎంత తెలివైన వారంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మట్టిని ముట్టుకున్న బంగారం అయిపోతుంది ఒక్కొక్కరు చేయి తగిలితే అని. అంత పవర్ ఉంది మీ దగ్గర. ఓకే, అంటే మీరేదో ఒక యూజ్లెస్ బిజినెస్ కానీ యూజ్లెస్ థింగ్స్ ఏవో ఆర్ రీసోర్సెస్ అలాంటి వాటిని కొంచెం అవి డౌన్ఫాల్లో ఉన్నప్పుడు వాటిని మీరు తీసుకొని వాటిని ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటట్టు మీరు వాటికి పాలిష్ పెట్టారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ ఎవరో చేయలేని బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ని ఇంకెవరికో ఇచ్చేస్తారు, కొంతమంది అమ్మేస్తారు. సో అలా మీరు ఏదో తీసుకుని ఆ బిజినెస్ని మీరు రైజ్ చేసినట్టుగా అర్థమవుతుంది. అండ్ అలా మీరు ఫినాన్షియల్గా బాగా టాప్ పొజిషన్కి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది కొంతమంది విషయంలో. ఇది లేదు అనుకుంటే కొంతమంది ఇంకేదో అలాంటిదే ఏదో ఒక పనికిరాని రీసోర్సెస్ని యూజ్ చేసుకుని మీరు టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో అందుకే మీకు ఈవిలా ఎక్కువ ఉంది. ఇక్కడ జెలసీ కూడా కనిపిస్తుంది. జెలసీ మీకు కాదు, సారీ, మిమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ మీ సొసైటీ ఆర్ మీ లొకాలిటీ ఆర్ మీ సర్కిల్లో. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అదే చూస్తున్నారు. ఒక 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరే ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి మీ లైఫ్ని లీడ్ చేస్తున్న స్టేజ్లో ఉన్నారు. అండ్ మీకోసం అందరూ కూడా మీరు ఏదో చాలామంది అంటుంటారు కదా, ఇన్కమ్ లేదు కానీ ఎక్స్పెండిచర్ ఎక్కువ, సంపాదించడం లేదు కానీ ఖర్చు పెట్టేది ఎక్కువ, అలా మాట్లాడుతుంటారు. సో ఆ స్టేజ్లో మీరున్నారు 3 years బ్యాక్, 2 or 3 years బ్యాక్. ఆ టైంలో ఈ పర్సన్ మీకు తెలుసు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 3 years or 2 years ఈ పర్సన్ మీకోసం ఏమని వింటున్నారంటే, మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్, మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుంది, అసలు ఎంత హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు, అంత టాప్ పొజిషన్కి షార్ట్ పీరియడ్లో ఎలా రీచ్ అయ్యారు, నిజంగా మీరు చాలా గ్రేట్, ఇలా చెప్తున్నారు మీకోసం. అదంతా వింటున్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తను ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ తన ఫ్యూచర్ని మీతో ఇమాజిన్ చేసుకొని చూసుకుంటున్నారు. అండ్ తన లైఫ్లో ఒక స్టెబిలిటీ రావాలి అని అంటే మీ కోఆపరేషన్ కావాలి ఈ పర్సన్కి. సో ఫర్ దాట్ ఈ పర్సన్ కొన్ని వదులుకోవాలి. ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్లో చాలా రిలేషన్షిప్స్ అయితే ఎండ్ అయిపోయాయి. అండ్ ఫ్యామిలీ కంట్రోల్ ఎక్కువ ఉంది ఈ పర్సన్కి. ఈ పర్సన్ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటారు, లిమిట్స్ అండ్ బౌండరీస్లో ఉండమని చెప్తూ ఉంటారు. సో అలా ఈ పర్సన్ మీకు దూరం అయిపోయి ఉండొచ్చు, లేదా తను ఇంకా ఏదో చూస్ చేసుకుని అదే రైట్ ట్రాక్, తన లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అని అంటే ఇంకేదో చూస్ చేసుకున్నారు మిమ్మల్ని కాదు అని. మెయిన్ థింగ్ ఇక్కడ అది. మీరు తన లైఫ్లో ఏ రకంగానూ తనకి ఉపయోగపడరు. సో మీతో రిలేషన్షిప్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అనుకొని మిమ్మల్ని వదిలేశారు. బట్ నౌ దే ఆర్ రియలైజింగ్ అసలు ఈ పర్సన్ ఏం వదిలేసుకున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి. ఒక డైమండ్ని వదిలేసి ఒక రాక్ని చూస్ చేసుకున్నారు. ఓకే, మేబీ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ ఈ విషయం మీకు తెలిసే ఈ పర్సన్కి చెప్పి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ అప్పట్లో వినలేదు. అది మీరు సెల్ఫిష్గా చెప్తున్నారు అన్నట్టుగా తీసుకున్నారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి ప్రాక్టికల్గా తెలుసుకునేటట్టు చేసింది యూనివర్స్. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు యువర్ లైఫ్. ఈ పర్సన్ విదిన్ ఫ్యూ డేస్ ఆర్ మేబీ టుమారో ఫర్ సమ్ ఆఫ్ యూ ఒక మెసేజ్ చేస్తారు, ఇవాళ కానీ రేపు కానీ, అంటే నెక్స్ట్ 72 hours అని చెప్పుకుందాం. సో ఆ మెసేజ్ ఎలా ఉంటుందని అంటే, అసలు మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు జరగలేదు,
మీరు ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు అన్నట్టు హాయ్ హౌ ఆర్ యూ అని చెప్తారు మెసేజ్ ఆర్ కాల్లో, ఏమీ తెలియనట్టుగా. ఎందుకు అలా చెప్తారంటే తన పాస్ట్ని తను వదిలేశారు, దట్ ఈస్ గ్రేట్. కానీ ఈ పర్సన్ అలా బిహేవ్ చేయడం వల్ల మీరు ఎంత బాధపడ్డారు అనేది ఈ పర్సన్కి తెలియదు. ఓకే, ఎందుకు తెలియదు అంటే మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎమోషన్స్ వీటి కోసం ఎప్పుడు ఈ పర్సన్ ఆలోచించలేదు. తన లైఫ్ కోసం తను ఆలోచించుకునేవారు, తన స్టెబిలిటీ కోసం తను ఆలోచించుకునేవారు, కానీ మీకోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఓకే, బట్ మీరు ఈ పర్సన్ కోసం 24/7 ఆలోచించేవారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయారో మీరు అది కూడా మానేశారు. అండ్ మీలో వచ్చిన ఈ చేంజ్ ఈ పర్సన్కి ఇండైరెక్ట్గా కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా చేంజ్ అయిపోవడమే కాదు, మీరు వెరీ బిజీ పర్సన్ అయిపోయారు. అండ్ మీరు అందరినీ చాలా రెస్పాన్సిబుల్గా చూసుకుంటారు, కేరింగ్గా, నర్చరింగ్గా. ఈ పర్సన్ కూడా అలాగే చూసుకునేవారు పాస్ట్లో. అండ్ ఇప్పుడు కూడా మీరు అలా మాట్లాడుతున్నారు, కానీ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ పాస్ట్. అదే చేంజ్ ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ ఏమైనా అయిపోనివ్వండి అని ఈ పర్సన్ ఎలా అయితే ఉన్నారో పాస్ట్లో, ఇప్పుడు మీరు సేమ్ వే అలానే ఉంటున్నారు. తన లైఫ్లో ఏమైనా జరగనివ్వండి, దానికి రీజన్ మీరు కాదు. సో మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి? సో హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, అదే అంతవరకే ఉంటున్నారు మీరు. సో ఆ చేంజ్ ఏదైతే ఉందో ఈ పర్సన్ని తను చేసిన మిస్టేక్స్ ఎలాంటివి అనేది రియలైజ్ అయ్యేటట్టు చేస్తుందన్నమాట మీ బిహేవియర్. మీరేమీ చేయకుండానే ఈ పర్సన్కి చాలా లెసన్స్ నేర్పిస్తున్నారు. సో నౌ దిస్ పర్సన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు యూ ఫర్ దట్ స్టెబిలిటీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ దేర్ లైఫ్. దే ఆర్ సీయింగ్ ఎ ఫ్యూచర్ విత్ యూ. ఒక లైఫ్ పార్ట్నర్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మీకున్నాయి. ఓకే, అదేదో యంగ్ ఏజ్లో ఉండే అట్రాక్షన్ అలాంటిది కాదు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్ ఏదైతే మీ ఇద్దరి మధ్య ఫామ్ అవుతుందో విదిన్ ఫ్యూ డేస్, ఈ బాండింగ్ ఒక డీప్ బాండింగ్. బట్ అది జస్ట్ అట్రాక్షన్ కాదు, ఇట్స్ ఎ కమిట్మెంట్, ఇట్స్ ఎ కనెక్షన్. ఓకే, ఈ కనెక్షన్ ఫ్రమ్ పాస్ట్ లైఫ్ నుండి ఉంది. కానీ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ విత్ లవర్స్ కార్డ్ మనకి ఇక్కడ. ఇది ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ రీయూనియన్ కార్డ్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో ఇదంతా ఈ పర్సన్కి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమై ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఏం చేయబోతున్నారు అంటే ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నారు. అది వెరీ డీప్ కనెక్షన్ లాగా చేంజ్ చేసేస్తారు ఈ పర్సన్. అండ్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే కొన్నాళ్ళు ఉంటారు ఈ పర్సన్, మళ్ళీ వెళ్ళిపోతారేమో అనే డౌట్ ఉంటుంది ఇలా సెపరేషన్ తర్వాత రీయూనియన్ అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా. కానీ అది కాదు. ఇక్కడ ఈ పర్సన్ అన్నీ ఆలోచించుకునే మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ సడన్లీ దే విల్ టాక్ అబౌట్ దిస్ కమిట్మెంట్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్, ఎవ్రీథింగ్. ఈ ఇయర్ ఎండింగ్కి ఎంగేజ్మెంట్ అలాంటిది ఏదో అవుతుంది ఫర్ అన్మ్యారీడ్ పీపుల్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అనేది అవుతుంది అకార్డింగ్ టు దిస్ రీడింగ్. ఓకే, సో ఈ రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మీరిద్దరూ మళ్ళీ ఒక డీప్ బాండింగ్లోకి ఎంటర్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వాలి అని అంటే విదిన్ నెక్స్ట్ 72 hours మీరు మేనిఫెస్ట్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇక్కడ ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఐ సీ 14:14 ఆన్ ద క్లాక్. సో ఇక్కడ టైప్ 444 ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ వీడియోని తప్పకుండా హైక్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్. సో పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సెండింగ్ లవ్ అండ్ లైట్.